దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ సమయంలో చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపం చేసుకుందాం. ఆ మాట ఏంటంటే, దేవుడు ప్రాముఖ్యంగా యవనస్తులని, యూత్‌ని చాలా ప్రత్యేకంగా ఆయన కోరుకుంటున్నాడని మనకు తెలుసు. ఎందుకంటే మనకు కూడా తెలుసు యవ్వన కాలం అనేది ఎంత ప్రాముఖ్యమో. ఎందుకంటే యవ్వన కాలం ముందే మనము మన జీవితంలో ఒక స్టాండర్డ్ని మనము సంపాదించుకోవాలన్నా, మన కుటుంబాన్ని మనము ఒక స్థాయిలో నిలబెట్టుకోవాలన్నా, మనం ఏదైనా సంపాదించాలన్నా, కష్టపడాలన్నా అండి, ఎఫెక్ట్స్ పెట్టాలన్నా అంతా యవ్వన కాలం ముందే జరగాలి. యవ్వన కాలానికి ముందు సిద్ధపడతాం, చదువుకుంటాం, అన్ని తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. యవ్వన కాలానికి తర్వాత అన్నీ అయిపోతాయి. చేయవలసింది చేసేయాలి. యవ్వన కాలం అయిన తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత మనం ఏమీ చేయాలన్నా చేయలేం. ఎందుకంటే మన వయసు సహకరించదు, మన బలం సహకరించదు. ఈవెన్ ఈ లోకంలో బ్రతకడానికి కూడా యవ్వన కాలము, ఆ కాలం చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా చెప్పాలంటే ఆ కాలమే మన పడిపోవడానికి కూడా చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే యవ్వన కాలం ముందే ఎక్కువగా మనం పాపంలోకి పడిపోతాం. అందుకు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యవ్వన కాలం ముందు నరుడు దేవుని కాడి మొయ్యుట మేలు అని వాక్యం సెలవిస్తుంది. విలాప వాక్యములలో మనం చూస్తున్నాం. యవ్వన కాలం ముందు నరుడు దేవుని కాడి మొయ్యుట. యవ్వన కాలం ముందు ఎప్పుడు మోయాలంట? యవ్వన కాలం. నిజమే, దేవుని కొరకు మనం బ్రతికే ఒక శ్రేష్టమైన కాలం ఏంటి తెలుసండి? యవ్వన కాలమే. యవ్వన కాలం. ఈ యవ్వన కాలం చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు ఆయన కాడి మనం ఎప్పుడు మోయాలంటే యవ్వన కాలం ముందు మోయాలంట. యవ్వన కాలం ముందు ఎవరైతే ఆయన కాడిని మోస్తారో వారికి మేలు. మనము ఆశీర్వాదాల కొరకు, మేలు కొరకు, దీవెనల కొరకు అంటే మనము వారిని ప్రార్థన చేయమంటాం, వీళ్ళని ప్రార్థన చేయమంటాం, లేకపోతే మనం ప్రార్థన చేసుకుంటాం. మందిరానికి కొంతమంది ఎందుకు ఎక్కువగా వెళ్తారంటే ఏదో జరుగుద్ది అంటే దేవుడు ఏదో చేస్తాడు, మంచిదే, చేయడం నేను అంటలేదు. కాకపోతే నీ మేలు, నీ జీవితానికి మేలు అది ఎక్కడ దాగుంది తెలుసా? నువ్వు యవ్వన కాలం ముందు దేవుని కొరకు బ్రతికితే, యవ్వన కాలం ముందు నువ్వు దేవుని కాడిను నువ్వు నిజంగా మోస్తే నీ జీవితానికి మేలంతా కూడా నీలోనే దాగి ఉంది. అందుకే మనం దేవుని కొరకు బ్రతకాలి. అప్పుడు దేవుడు మనల్ని బ్రతికిస్తాడు మేలులతో. అంతే తప్ప కేవలం మేలు, ఆశీర్వాదాల కొరకు మనము దేవుని నమ్ముకున్నా, దేవుని సన్నిధికి వెళ్ళినా అది మన ఆత్మీయతకు సంపూర్ణత కాదు. ఎందుకంటే యవ్వన కాలం ముందు ఎలాగైతే మనం ఈ లోకంలో కష్టపడి మన కుటుంబాన్ని, మన పొజిషన్ని అంటే మన సంపాదన అన్ని సమకూర్చుకుంటామో, అలాగే యవ్వన కాలం ముందు మనం దేవుని కొరకు బ్రతకాలంట. ప్లస్ వాక్యం సెలవిస్తుంది, యవ్వన కాలం ముందు నా కాడి మొయ్యాలి, కాడి మొయ్యాలంట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మరి మాట శిష్యులకు చెప్తాడు. ఏంటంటే, ఎవరైతే నన్ను వెంబడించగోరి ఉన్న ఎడల, శిష్యులకే కదండి, మొత్తం ఎంటైర్ దేవుణ్ణి వెంబడిస్తున్న క్రైస్తవులందరికీ మాట ఆపాదించబడతాయి. ఎవరైతే నన్ను వెంబడించగోరి ఉన్న ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువ అనే కాడిని ఎత్తుకొని ఆయన కూడా వెళ్ళాలంట. కాడి, ఆ కాడి అంటే కాదు, సిలువ అనే కాడి, సువార్త అనే కాడి, అది ఎక్కడ ఉండాలంట? భుజముల మీద ఉండాలంట. అంటే అది ఒక పరికరం కాదు, ఒక వస్తువు కాదు. భుజం మీద ఉండాలంటే సిలువ పెట్టుకోమని నేను చెప్పట్లేదు. అంటే ఒక కాడి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుడు చేసిన అంటే దేవుడు చెప్పిన విధానం, దేవుడు మన నుంచి కోరుకుంటున్న విధానం, దేవుని కొరకు ఎలా బ్రతకాలో, దేవుణ్ణి లోకంలో మనం ఎలాగా ఎక్స్పోజ్ చేయాలో, ఎలా ప్రకటించాలో, దేవుని కొరకు ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఇదంతా అంటే ఒక కాడి. ఈ లోకంలో మనం దేవుని కొరకు బ్రతకడం అనేది ఒక కాడి. అది ఎక్కడ ఉందంట? మన భుజం మీద. అనగా అదొక బాధ్యత. అర్థమవుతుంది? అదొక బాధ్యత, అదొక కాడిగా ఉండాలి. అందుకే
పేతురు గారిని ప్రభువు ఒక మాట అడుగుతారు. మనకందరూ తెలిసిందే. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది. యోహాను సువార్త 21వ అధ్యాయములో మనం చూసినట్లే 15వ వచనం నుంచి మనం 18వ వచనం వరకు చూసినట్లయితే మనందరికీ తెలిసిందే. ప్రభువు పునరుద్ధానుడై లేచిన తర్వాత మరి శిష్యులు అంటే పేతురు గారితో మాట్లాడుతున్న మాట పేతురు గారి దగ్గరికి వచ్చి ప్రభు అంటాడు, పేతురు అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతాడు పేతురు గారిని. 3 సార్లు. 2 సార్లు అవును ప్రభు అంటాడు. 3సారి ఏమంటారు, వ్యసనపరుడే ప్రభా నీకు తెలుసు కదా. ఎందుకంటే పేతురు గారికి ఏదో స్ట్రైక్ అయింది. ఒకప్పుడు అలాగే 3 సార్లు నువ్వు నన్ను బొగ్గుతావు అన్నది ఒకవేళ స్ట్రైక్ అయ్యిందేమో. ప్రభు ఎలా అడుగుతున్నాడంటే ఖచ్చితంగా ఏదో మరి పేతురు గారికి ఏదో స్ట్రైక్ ఉంటుంది. అప్పుడు 3సారి వ్యసనపరుడు మీకు తెలుసు కదా ప్రభు మీరు అడుగుతున్నారు నేను ప్రేమిస్తున్నాను లేదన్నప్పుడు అప్పుడు కింద ఒక మాట అంటాడు ప్రభు. ఏమంటారు తెలుసా? 18వ వచనంలో, యేసు నా గొర్రెల మేపు నీవు యవనస్తుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెలుచుంటివి. నువ్వు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకుని పోవునని నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. నిశ్చయముగా ఏంటి ఇక్కడ సందర్భం అంటే, ప్రభువు పేతురు గారిని ఎంతగా అడిగారంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ఎంతకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఎంతగా అడిగిన మరొకసారి ఆయన కాడి మోయాలి, అనగా ఆయన ప్రజలను ఆయన గొర్రెలను మేపాలి, పోషించాలి. ఏంటి దేవుని కాడంటే అంటే ఆయన కొరకు బ్రతకాలి, ఆయన సువార్తను ప్రకటించాలి, అనేకుల్ని అంటే బలపరచాలి, పోషించాలి, ఒక కాపరిగా నువ్వు నిలబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎప్పుడు చేయాలో తెలుసా? నువ్వు యవ్వన కాలం ముందు చేయాలి. నీ బలం, నీ శక్తి, నీ జ్ఞానం, నీకున్న సమస్తాన్ని ఎప్పుడు అర్పించాలో తెలుసా? యవ్వన కాలం ముందు. ఎందుకంటే మనకు బలము, జ్ఞానము, మనం ఏదైనా చేయగలిగిన సామర్థ్యము, తెగింపు ఎప్పుడు ఉంటుందో మనకి ఫిజికల్గా చూసింది యవ్వన కాలం ముందు ఉంటుంది. అంటే మనం వృద్ధాప్యంలో ఏమైనా పని చేయగలుగుతామా? ముసలి వయసు వచ్చినప్పుడు కష్టపడగలుగుతామా? ముసలి వయసు వచ్చినప్పుడు మనం ఏదైనా అంటే ఎక్కడ పరిగెట్టగలుగుతామా? అందుకే ప్రభు అంటున్నాడు అక్కడ, నువ్వు యవ్వన కాలం ముందు నీ ఇష్టానుసారమైన స్థలాలకు వెళ్తావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తావు, నీకు నచ్చినట్టు ఉంటావు, నీకు నచ్చినట్టు తిరుగుతావు. అయితే నీ వయసు అయిపోయిన తర్వాత నువ్వు అవసాన దశలోకి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళలేవు. నీకు పలానా చోటకి వెళ్ళాలని అనిపిస్తుంది, నువ్వు వెళ్ళలేవు. ఇంకొకడు వచ్చి నువ్వు వెళ్ళవలసిన ఆ ప్లేస్కి తీసుకువెళ్ళవు, ఇంకొక చోటకి తీసుకువెళ్తాడు. అంటే నీకు ఇష్టమైన చోటకి యవ్వన వయసులో నువ్వు వెళ్ళావు, తర్వాత వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్ళవు. ఎవడైనా నిన్ను పట్టుకుని ఎక్కడైనా తీసుకెళ్తే వాళ్ళకి ఇష్టమైన ప్లేస్కి తీసుకువెళ్తారు. అంటే ఇంకా నీ ఇష్టం పైచేది ఎప్పుడు? వృద్ధాప్యంలో. అందుకే వృద్ధాప్యంలో మనం ఏమి చేయలేము, మన బలం సరిపోదు. యవ్వన వయసులో మన ఇష్టానుసారం ఉంటాం, ఎవరిని లెక్క చేయం, ఎవరి మాట వినం. మనకున్న బలం అంటే మనకు తోచినట్టు, మనకు కావలసినట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అంటే మనల్ని ఏం ప్రేరేపిస్తే దానికి మనము ఏమైపోతాం, లోబడిపోతాం. యవ్వన కాలం ముందు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవేమో దేవుడు అంటున్నాడు, ఒక వయస్సు యవ్వన కాలం అనేది అది శాశ్వతంగా ఉండేది కాదు. దానికి ఒక టైం ఉంది, దానికి ఒక లిమిట్ ఉంది. ఆ యవ్వన కాలము అంటే మహా అయితే ఆ 20, 25 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలు ఒక కాలం. ఆ పర్టికులర్ కాలంలో నువ్వు దేవుని కొరకు నిలబడకపోతే ప్రభు అంటున్నాడు తర్వాత నువ్వు ఏమి చేయలేవు. అందుకే యవనస్తులైన మీకు ఒక చక్కటి మరి ఈ సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మన యవ్వన కాలం ముందు దేవుని కొరకు బ్రతకాలి. యవ్వన కాలం చాలా ఇంపార్టెంట్. యవ్వన కాలం ముందు మనము దేవుని కాడిని మొయ్యాలి. మనకు వయసు అయిపోయిన తర్వాత దేవుని కొరకు ఏం చేయలేం. మన వయసు అయిపోయిన తర్వాత మనం మోకరించి ప్రార్థన చేయలేం. వయసు అయిపోయిన తర్వాత మనము ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయలేం. వయసు అయిపోయిన తర్వాత మనం సువార్త కొరకు పరుగులు తీయలేం. వయసు అయిపోయిన తర్వాత మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎవరికి ప్రకటించలేం. వయసు అయిపోయిన తర్వాత మనము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించలేం, చదవలేం. వయసు అయిపోయిన తర్వాత మన ప్రభు కొరకు ఏం కష్టపడలేం. అందుకే యవ్వన వయసులో మన కుటుంబం బాధ్యతలు, మన కుటుంబం కొరకు ఎలాగ మనం సంపాదించుకుంటామో, కష్టపడి పని చేస్తామో సేమ్ అదే కాలంలో అదే టైంలో ప్రభు కొరకు మనం నిలబడాలి.
పరిశుద్ధులుగా నిలబడాలి, ప్రత్యేకంగా నిలబడాలి. యవన వయసులో టెంప్టేషన్లు వస్తాయి, యవన వయసులో అనేక శోధనలు వస్తాయి, యవన వయసులో అనేక రకరకాల పాపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ యవన కాలమందు నిజంగా నీ మీద దేవుని కాడుంటే, ఆ యవన కాలమందు దేవుని భారం నీ మీద ఉంటే, యవన కాలమందు దేవుని వాక్యము నీ గుండెల్లో ఉంటే, ఏ పాపపు కాడి నీ మీదకు రానవు, నీ మీద దేవుని కాడి నుంచుతావు. నువ్వు నడిచినా దేవుడు కనపడతాడు, మాట్లాడినా దేవుడు కనపడతాడు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ఆ కాడి ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలుగుతావు. అందుకే పేతురు గారితో ప్రభు అంటున్నాడు, యవ్వన కాలమందు ఇప్పుడు నీకున్న బలమును బట్టి ఎక్కడికైనా తిరగలుగుతావు, ఏమని చేయగలుగుతావు. వయసు అయిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. అందుకే ఈ వయసులో నా కొరకు బ్రతుకు, నా కొరకు జీవించు, నా ప్రజల కొరకు నువ్వు నిలబడు. ప్రభు ఎవరి కొరకు ఆయన యొక్క యవనాన్ని, ఆయన యొక్క సమస్తాన్ని దారపోచాడు ప్రజల కోసం. ఎవరు ఆ ప్రజలు? మన కొరకు. ఆ రోజు ప్రభు యవన కాలం ముందు శరీరధారి వచ్చి మన కొరకు నిలబడిపోతే ఈరోజు మనకు భవిష్యత్తు ఎక్కడ ఉందండి? అలాగే ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ ప్రభు పేతురు గారితో అన్నాడు, నువ్వు కూడా యవన కాలం ముందు నిలబడితే నువ్వే కాదు, నీ కుటుంబమే కాదు, నీ బిడ్డలే కాదు, నీ ద్వారా అనేకులు నిలబడతారు. యవన కాలం ముందు ఏ వ్యక్తి అయితే దేవుని కాడి కొరకు నిలబడతాడో ఆ వ్యక్తి ద్వారా దేవుడు అద్భుతమైన పరిచర్యం జరిగించుకుంటాడు. బైబిల్ గ్రంథాలు మీరు చూడండి, అపోస్తులు అందరూ యవన వయసులో కదా నిలబడతా, అంత వయసు అయిపోయిన తర్వాత అన్ని అనుభవించేసిన తర్వాత నా ప్రభు కొరకు జీవిస్తానులే అన్నీ అయిపోయిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత నువ్వేంటి ప్రభు కొరకు జీవించేది? అప్పుడు నీకు దేని మీద ఆశ ఉండదు, ఇంక దేని మీద నీకు ఒకవేళ కోరుకున్న నీ శరీరం సహకరించదు. కాబట్టి అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఏమి చేయలేవు, ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఎక్కడ తిరగలేవు, ఏ పాపం చేయలేవు. నీ శరీర అవయవాలన్నీ వాటి యొక్క విధానాలు మారిపోతాయి, వాటి కోరికలు మారిపోతాయి. అప్పుడు నువ్వేంటి ప్రభుని నమ్ముకునేది? అప్పుడేంటి నువ్వు దేవుని కొరకు చేసేది? అప్పుడేంటి నేను ఏ పాపం చేయకుండా ఉండేది? అప్పుడు మంచం మీద ఉంటావు నువ్వు. కనీసం నువ్వు ఇంటి బయటకు కూడా వెళ్ళలేవు, నువ్వు నడవలేవు, కూర్చోలేవు, పండుకుంటే లేవలేవు, సరిగ్గా తినలేవు, తిన్నది అరగదు. అప్పుడు నువ్వు పాపం మీద కోరికలు లేకోకుండా నువ్వు ఉండడం పెద్ద ఇదేముంది? అందుకే యవ్వన కాలం ముందు మనం పరిశుద్ధంగా బ్రతకాలి. యవ్వన కాలం ముందు లోక సంబంధమైన కోరికల్ని, కాడిలన్నిటిని విరగొట్టి దేవుని కాడి ఎప్పుడైతే మన భుజంలో మీద మోస్తామో, దేవుని కొరకు నిలబడతామో, దేవుడు అంటున్నాడు నువ్వు దీవించబడతావు. నీకు మేలు దేవుని పని చేస్తే, దేవుని కొరకు నిలబడితే, దేవుని కాడిని, దేవుని యొక్క సువార్తనే ఆ సిలువ కాడిని మన భుజముల మీద ఎట్టి ఎప్పుడైతే మనం దేవుని కొరకు జీవిస్తామో దాంట్లోనే మన లైఫ్కి మేలు ఉందండి, ఇంకా దేంట్లో లేదు. అందుకే ప్రసంగి సొలొమోన్ గారు అంటారు కదా, సూర్యుని కింద సమస్తం వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఇవన్నీ సంపాదించిన, ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత చక్కని ఉద్యోగం ఉన్నా, నీకు ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా అంత వ్యర్థమే, దానివల్ల మేలేమి లేదు. కానీ నువ్వు ప్రభు కొరకు బ్రతుకు, ప్రభు కొరకు నీ యవ్వన కాలాన్ని సమర్పించు, ప్రభు కొరకు ప్రత్యేకంగా బ్రతుకు. యవ్వన కాలం ముందు నీకు వస్తున్న కోరికలను, నీకు వస్తున్న సమస్త పాపపు ఇచ్చలన్నిటిని కూడా ఎదిరించి ప్రభువు యొక్క కాడిని నీ భుజములను వేసుకుని బ్రతుకు. నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఆ రోజు అపోస్తులు అలా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనము ఇలా ఉన్నాం. ఈరోజు మనం కూడా నిలబడితే మన తర్వాత ఇంకొక తరం చెప్పండి బాగుంటుంది. అందుకే అంటున్నాడు యవ్వన కాలం. ఈ కాలాన్ని మన లోక సంబంధం ఇచ్చలకి, లోక సంబంధమైన పాపిష్టి పనికిమాలిన విషయాలకి మనం ప్రేరేపించబడుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనము మోయగలిగితే, దేవుని యొక్క సువార్తను మనం మోయగలిగితే, క్రీస్తు కొరకు మనం ప్రత్యేకంగా బ్రతకగలిగితే అంటున్నాడు దేవుడు నీకు మేలు, నీకు మేలు. మనకు మేలు అంట. అందుకే మత్తయి సువార్తలో కూడా ప్రభు భారం మోసుకుంటున్న సమస్త జనులారా రండి, నా యొద్దకు రండి. నా యొద్దకు వచ్చి ఏం చేయాలి? మీ భారాలు ఇచ్చేసి మీ కష్టాలు, మీ వేదనలన్నీ నా దగ్గర నుంచి వెళ్ళిపోమనలేదు. మీ భారం, మీ కష్టం, మీ చింత, మీ యావత్తు, మీ జీవితంలో ఏ కాడులు, ఏ పాపపు కాడులు, ఏ ఉచ్చులు, మీ జీవితాన్ని ఏవైతే ఏ బంధకాలు ఉన్నాయో వాటన్నిటిని నేను తీసేస్తాను, వాటన్నిటిని కొట్టివేస్తాను. అయితే మీరు ఏం చేయాలి తెలుసా? నా కాడిని ఎత్తుకుని మీరు వెళ్ళాలి. మీ పాపపు కాడి, లోక సంబంధమైన మీ కాడులన్నీ నా దగ్గర పడేసి ఇదిగో నా కాడిని ఎత్తుకుని మీరు వెళ్ళండి. సులువుగా ఉంటుంది. దాన్ని ఎవడైతే తీసుకుని వెళ్తాడో, మోస్తాడో వాడికి శాంతి వస్తుందంట. అక్కడ ఉంది. ఏంటి శాంతి అంటే? నిత్యత్వం.
అందుకే నా ప్రియ సహోదరులారా చెప్తున్నాను, యవ్వన కాలం ముందు ప్రభు కొరకు నిలబడదాం. ఒకటి చెప్పనా, యవ్వన కాలం సెట్ అవుతే లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. యవ్వన కాలము మన జీవితంలో తొట్టిల్లితే మన 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 లైఫే కాదు, మన తర్వాత మనకొచ్చే అంటే తరం లైఫ్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే యవ్వన కాలం ముందు మనం ఇష్టానుసారంగా బ్రతికేసి కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోక, బిడ్డలను సరిగ్గా పెంచుకోలేక, మన చుట్టూ ఉన్న వారికి మాదిరిగా లేక చేసినప్పుడు మన బ్రతుకు పాడవడం కాదు, మన కుటుంబం, మన బిడ్డలు, లేకపోతే అంటే మన చుట్టూ ఉన్న బంధువులు, మన చుట్టూ ఉన్న ప్రజలు ఏమైపోతారంటే మన ద్వారా చాలా చాలా ఎఫెక్ట్ అయిపోతారు. అందుకే యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైనది. యవ్వన కాలం ముందు మనం సరైన స్థితిలో నిలబడితే గుర్తుపెట్టుకోండి, మన తర్వాత వచ్చే తరం కూడా చాలా హ్యాపీగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. అందుకే యవ్వన కాలం ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కాడిని మోద్దాం, ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన కొరకు జీవిందాం, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం, అనేకులు సిద్ధపడదాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మనందరి జీవితంలో ఫలించాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. ఆమేన్.